గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాజ్యసభలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. తనను ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నాయని ధ్వజం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. రోడ్డు మధ్యలో టైర్ ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం. కరెంటు కష్టాలపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. విపక్షాలు తనను చూసి వణుకుతున్నాయని ఎద్దేవా చేశారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సమాధానమిచ్చిన ఆయన రాజ్యసభలో జవాబు చెప్పారు. ప్రధాని మాట్లాడడానికి లేవగానే విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ నినాదాలు కొనసాగించారు. వారి అరుపులు కేకలు నడుమ గంటన్నర పాటు ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎంతగా బురద జల్లితే కమలం అంతగా వికసిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి దేశ సంక్షేమం పట్టదని, రాజకీయ ఆంక్షలు నెరవేర్చుకోవడానికి ఏమైనా చేస్తుందన్నారు. రాష్ట్రాలను బీజేపీ కల్లోలపరుస్తోందని ఆరోపిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని, కేరళలో లెఫ్ట్ సర్కార్ను, మహారాష్ట్రలో శరద్ పవార్ ప్రభుత్వాన్ని, తమిళనాడులో ఎంజీఆర్ సర్కార్ను కాంగ్రెస్ బర్తరఫ్ చేసిందని ప్రధాని అన్నారు. ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికాలో ఉంటే ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. డిఎంకే కాంగ్రెస్ తో చేతులు కలపడం చూసి సమాధిలో ఉన్న ఎంజీఆర్ కూడా కలత చెందుతుంటారు. ఇక రాష్ట్రాల హక్కులను కాలరాయడమే గాక రాజ్యాంగంలోని 356 అధికారాలను దుర్వినియోగం చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాంగ్రెస్ తన ఏలుబడిలో 90 సార్లు రద్దు చేసిందన్నారు. ఇందిరాగాంధీ ఒక్కరే 50 సార్లు ప్రభుత్వాలను కూల్చారని, అయినా కొన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కు చేరువయ్యాయని ఆక్షేపించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు పార్టీలు ఉచిత పథకాలకు హామీలు ఇవ్వడం, మోయలేనంత భారం పడే పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని చెప్పడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనర్థదాయకమని స్పష్టం చేశారు. అసమర్థ ఆర్థిక విధానాలతో కొన్ని పొరుగు దేశాలు దివాలా తీశాయన్నారు. लोग सांसदों के पास जाते थे कि हमें एलपीजी कनेक्शन मिल जाए, और उस समय 14 करोड़ घरों में था, डिमांड भी कम थी, प्रेशर भी कम था, आपको गैस लाने के लिए खर्चा भी नहीं करना पड़ता था, आपको गैस पहुंचाने के लिए व्यवस्था, आप भी मजे में, चलती भी गाड़ी, काम होता नहीं था, लोग इंतजार करते रहते थे। लेकिन हमने सामने से होकर के तय किया कि हर घर को एलपीजी कनेक्शन देंगे। हमें मालूम था कि हम कर रहे हैं, हमें मेहनत करनी पड़ेगी, हमें मालूम था हमें धन खर्च करना पड़ेगा, हमें मालूम था हमें दुनिया भर से गैस लाना पड़ेगा। ये सब दबाव की संभावना जानने के बावजूद भी हमारी प्राथमिकता मेरे देश का नागरिक था, हमारी प्राथमिकता हमारे देश के सामान्य लोग थे, और इसलिए हमने 32 करोड़ से ज्यादा परिवारों के पास गैस कनेक्शन पहुंचाए। नया इंफ्रास्ट्रक्चर खड़ा करना पड़ा, धन खर्चना पड़ा। आदरणीय सभापति जी, इस एक उदाहरण से आप समझ सकते हैं कि हमें कितनी मेहनत करनी पड़ी होगी, लेकिन हमने आनंद के साथ, संतोष के साथ, गर्व के साथ इस मेहनत को किया, और मुझे खुशी है कि सामान्य मानवी को उसका संतोष मिला। इससे बड़ा एक सरकार के लिए संतोष क्या हो सकता है। आदरणीय सभापति जी, आजादी के अनेक दशकों के बाद भी इस देश में 18,000 से ज्यादा गांव ऐसे थे जहां बिजली नहीं पहुंची थी, और ये गांव अधिकतर हमारे आदिवासी बस्ती के गांव थे, हमारे पहाड़ों पर जिंदगी गुजारने वालों के लोगों के गांव थे।
जनजातीय से गांव थे, नॉर्थ ईस्ट के गांव थे, लेकिन ये उनके चुनाव के हिसाब किताब में बैठता नहीं था, इसलिए इनकी प्रायोरिटी नहीं था। हम जानते थे ये कठिन काम इन्होंने छोड़ दिए हैं। हमने कहा हम तो मक्खन पे लकीर करने वाले नहीं, पत्थर पे लकीर करने वाले लोग हैं। हम इस चुनौती को भी उठाएंगे, हम इस चुनौती को भी उठाएंगे। और हमने हर गांव में बिजली पहुंचाने का संकल्प उठाया। समय सीमा में 18,000 गांवों में बिजली पहुंचाई। और उस चुनौतीपूर्ण काम करने के पीछे गांवों में एक नई जिंदगी की अनुभूति हुई, उनका विकास तो हुआ, लेकिन सबसे बड़ी बात हुई देश की व्यवस्था पर उनका विश्वास बढ़ा। और विश्वास बहुत बड़ी ताकत होती है। जब देश के नागरिकों का विश्वास बनता है तब वो लाखों करोड़ों गुना एक सामर्थ्य में परिवर्तित हो जाता है। वो विश्वास हमने जीता है और हमने मेहनत की, हमें मेहनत पड़ी, लेकिन मुझे खुशी है कि उन दूर दराज के गांवों को आजादी के इतने सालों के बाद नई आशा की किरण दिखाई दी, संतोष का भाव प्रकट हुआ और वो आशीर्वाद आज हमें मिल रहे हैं। आदरणीय सभापति जी, पहले की सरकारों में कुछ घंटे बिजली आती थी, कहने को तो लगता था बिजली आ गई, गांव के बीच में खंभा डाल दिया तो हर साल उसकी संवत्सरी मनाते थे, फलानी तारीख को खंभा डाला गया था, बिजली तो आती नहीं थी। आज बिजली पहुंची इतना ही नहीं, औसत हमारे देश में 22 घंटे बिजली देने के प्रयास में हम सफल हुए। हमें इस काम के लिए नई ट्रांसमिशन लाइनें लगानी पड़ी, हमें नए ऊर्जा उत्पादन के लिए काम करना पड़ा, हमने सौर ऊर्जा की ओर जाना पड़ा। గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. కారు స్పీడ్ తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని రాజాసింగ్ గత కొంతకాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. తనకు భద్రతను ప్రభుత్వం గాలి కొదిలేసిందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాహనాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కరెంటు కష్టాలపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఒక లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. 24 గంటల కరెంటు కోసం రైతులు పడుతున్న కష్టాలపై ఈ లేఖ విడుదలైనట్లు సమాచారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యాస్మిన్ వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వాటి ప్రాముఖ్యత గర్భిణీలకు వివరించాలని సూచించారు. నవజాత శిశువులకు ఉపయోగించే ప్లాస్టిక్ ఫైబర్ ఉన్న చిన్న పరుపులను ఉపయోగించరాదని, వాటి వల్ల శిశువు ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని గర్భిణీ స్త్రీతో వచ్చిన పరిచారకులకు సిబ్బందికి సూచించారు. ఇక గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఆహారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. హాస్పిటల్లో అన్ని వార్డులను సందర్శించి పరిశుభ్రతను ప్రాధాన్యతకు ఇవ్వాలని చెప్పి హాస్పిటల్ సిబ్బందికి సూచించారు.
ఫస్ట్ ఓకే Can we try for now? She's trying. She's an active level or continuously monitor it because LS, previous LS, it is a bit risky. You are in continuous observation. Baby should always be paired in a soft cotton cloth. చెప్తే లేదా మీరు అంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళ అభిప్రాయం అందుకే అది తీసుకొచ్చుకుంటారు అంటే ఒక 1 దీనిలో మంత్ ఉండేది nylon అదే ఒక 1 మంత్ వరకు అది వాడుకుంటే దాన్ని వేడిని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అట్లానే వాళ్ళు అది యూజ్ చేస్తారు దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పావా ఎప్పుడు చెప్తాం కానీ కేర్ తీసుకోమని దీనిలో ఉండేది నైలాన్ లోపల ఉండేది కదా నైలాన్ ఉండేది అది బేబీకి వేడి అవుతుంది బేబీ చెప్పుకోలేదు కదా పాతకాలంలో మంచిగా వంద పెట్టేవాళ్ళు కాటన్ సాఫ్ట్ కాటన్ పాత చీరలు ఉంటాయి దాంట్లో పెట్టేవాళ్ళు ఎందుకు అనుకున్నారు ఇంటర్లో అయితే బేబీకి వెచ్చగా ఉంటుంది అసలు వెచ్చగా ఉండడం కాదమ్మా ఇంట్లో ఉండేది నైలాన్ నైలాన్ అండి కరెక్ట్ బేబీని 24 గంటలు అందులో పెట్టరు కదండి scientific knowledge it should not be used is what I'm saying బిడ్డని ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నావు కానీ దీని సైడ్ ఎఫెక్ట్ తెలుసా నీకు రీసెర్చ్ ఉంది చదువు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా కేపీ పాలెం సౌత్ సముద్ర తీరం కోతుల కళేబరాలతో కలకలం రేగింది. ఈ ప్రాంతంలోని సర్వి తోటల్లో సుమారు 100కు పైబడి కోతులు కళేబరాలున్నాయి. ఇక నరసాపురం నియోజకవర్గంతో పాటు ఉభయ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవలే కోతుల బెడతతో బాగా ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఎవరైనా విషప్రయోగం చేసి వాటిని వాహనాలపై ఎక్కడకు తీసుకుని వచ్చి వదిలి ఉంటారని చెప్పి ఈ ప్రాంత వాసులు భావిస్తూ ఉన్నారు. విషప్రయోగంతో కొన్ని కోతులు మృత్యువాత పడి ఉంటాయని, వాటిలో కొన్ని బతికి ఇక్కడ సంచరిస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు తాడేపల్లి పరిధి కుంచిపల్లిలోని తల్లి 7 నెలల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన జరిగింది. కుంచనపల్లి గంగానమ్మపేటలో నివాసం ఉండే మిరియాల రమ్యశ్రీ, విజయశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి రమ్యశ్రీ ఒరేసుకుని మృతి చెందగా కుమార్తె ఎలా మృతి చెందింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక తన భార్య గుండెపోటుతో మృతి చెందిందని భర్త పోలీసులకు తెలిపారు. భర్త చెప్పిన దానికి జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో మృతదేహాలు మార్చురికి తరలించిన తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిరియాల రమ్యశ్రీ అనే ఆవిడ 21 సంవత్సరాలు కలిగినటువంటి ఆవిడ, తను తన కూతురు 7 నెలల పాప చనిపోవడం జరిగింది. వాళ్ళు తన ఇంట్లో బెడ్రూమ్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకొని చనిపోవడం జరిగింది. దీని మీద ఆ రమ్యశ్రీ వాళ్ళ ఫాదరు సూర్యనారాయణ గారు రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్లో కూడా మరణ కారణం గురించి అడగడం జరిగింది. ఆ ఇంట్లో ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకోవడం వల్ల మరణ కారణం పోస్ట్ మార్టం అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. సార్, ఈ తండ్రి ఏమని ప్రాథమిక సమాచారం మన దగ్గర ఇప్పటివరకు గతంలో ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని చెప్పారు. తన తండ్రి సూర్యనారాయణ గారు ఇచ్చిన రిపోర్టు కూడా తన కూతుర్ని తను చంపి తను ఉరేసుకున్నదని మాత్రమే ఇచ్చారు. మరణ కారణం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇచ్చినాడు. అంతవరకే అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే భర్త నేను 3 గంటలకి పొలానికి వెళ్ళాను. తను భర్తతో పాటు తన తల్లి, తన తమ్ముడు, వాళ్ళ ముగ్గురు కూడా మేము పొలంకి వెళ్ళాము. కౌలుకు 1 ఎకరం పొలం తీసుకొని కౌలుకు చేస్తున్నాడు. మేము 3 గంటలకు వెళ్ళి 6 గంటల 40 నిమిషాలకు మళ్ళీ మేము తిరిగి వచ్చాము. ముందుగా తన తల్లి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పైన లైట్ వెలగపోవడం వల్ల తన తల్లి ఎందుకు లైట్ వెలగడం చెప్పేసి పైకి వెళ్తే ఆమె రమ్యశ్రీ తను బెడ్రూమ్కి లోపల ఇన్సైడ్ బోల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ తర్వాత వీళ్ళందరూ పెద్దగా అరవడం, తన భర్త తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ డోరు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఏదేమైనప్పటికీ కూడా దర్యాప్తులో తెలుస్తుంది. దర్యాప్తులో తెలిస్తే తెలియజేస్తాం. అది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏమి ప్రాథమికంగా మేము ఏం చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా బాపట్ల సూర్యలంక తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో కొద్దిసేపు రోజా తిరిగారు. సూర్యలంక తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. ఆమెతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ తుంగ ప్రాజెక్టును అడ్డుకోకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని, ఒక్క చుక్క నీరు కూడా ఉండదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని, అసలు సీఎం వైఎస్ జగన్ రాయలసీమను ఏం అభివృద్ధి చేశారో చెప్తారా అని డిమాండ్ చేశారు. ఏపీకి 3 రాజధానులని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది, కానీ అసలు రాష్ట్రానికి అన్ని రాజధానులు అవసరమే లేదని ప్రజలే చెబుతున్నారని బైరెడ్డి చెప్పారు. కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని, అప్పర్ తుంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో రాయలసీమకు చెందిన అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. సంగమేశ్వరం వద్ద తీగల వంతెన బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో కూడా తాము చేస్తున్న డిమాండ్లు చర్చకు రావడం సంతోషకరమైన విషయమని చెప్పారు. సంగమేశ్వరం వద్ద బ్యారేజీ కట్టి దాన్ని పెన్నారుగా పిలిస్తే బాగుంటుందని కూడా సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాల్లో ఉన్నటువంటి 52 మంది ఎమ్మెల్యేలకు, 8 మంది ఎంపీలకు రేపు ఆదివారము మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం. ఒకేసారి ఒకే దినం, అంటే ఇది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇంకా అర్లీగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీల యొక్క అవైలబిలిటీని బట్టి అర్లీగానే వాళ్ళు ఏదైనా కూడా ప్రోగ్రామ్స్లోకి వెళ్తారు. అంతకు ముందే క్యాచ్ చేసి వాళ్ళను ఈ యొక్క రిప్రజెంటేషన్స్ 52 నియోజకవర్గాల్లో 8 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలకు 12వ తేదీ నాడు మొత్తం అంతటా కూడా, అది మరి తిరుపతి, అదే రకంగా చిత్తూరు, మరి అనంతపురం, అదే రకంగా పుట్టపర్తి, అన్నమయ్య జిల్లా, కడప, కర్నూలు, నంద్యాల అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకే రోజు ఈ రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాం. ఆదివారం నాడు, ఇది ఆదివారం కూడా పెట్టుకోవడం ఎందుకు అంటే కొంచెము ఎమ్మెల్యేలు, ఎంపీలు రిలాక్స్ అయ్యి ఆదివారం నాడు ఉంటారేమో అన్నటువంటి ఒక ఆశతో అక్కడ ఒకటి రిప్రజెంటేషన్స్. ఒకవేళ ఎమ్మెల్యే గారు అవైలబుల్గా లేకపోతే, ఎంపీ గారు అవైలబుల్గా లేకపోతే వాళ్ళ ఆఫీస్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క రెసిడెన్సెస్లో, అంటే వాళ్ళ ఇళ్లల్లో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వమని, ఒకవేళ అక్కడ కూడా వీలు కాకపోతే వాళ్ళ గేటు ఎంట్రెన్స్లో దీన్ని అతికిచ్చి రావాలని కూడా స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణము చేయాలి అన్నటువంటిది కేంద్రములు కూడా కొంతవరకు కదలిక ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడాను దీనికి మద్దతుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే కొచ్చ బ్రహ్మానందరెడ్డి గారు దీని మీద పార్టీ స్టాండ్ అన్నది లేకపోతే ఆయన అక్కడ లేవనెత్తరు, మాట్లాడరు. సరే, ఇది ఇట్లా జరుగుతూ ఉంటే అప్పర్ భద్రా అని చెప్పి ఇంకొక పెద్ద విపత్తు వచ్చి పడతా ఉంది రాయలసీమ మీద. అది ఒక పెద్ద ఉరితాడుగా తయారు కాబోతూ ఉంది రాయలసీమకు. అప్పర్ భద్రా అన్నటువంటిది ఒక జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి 21,000 పైచిలుకు 21,000 కోట్ల రూపాయలని. ఒంగోలులో కొండ పిఎస్ఏ రామకృష్ణ కానిస్టేబుల్ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడంతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అలజడి రేపింది. పోలీసుల అవినీతి వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ ఎస్టీ కేసుల నమోదుతో పాటు 41 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చే విషయంలో నిందితుల నుంచి పోలీసులు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కొండ పిఎస్ఏ కానిస్టేబుల్ అదే వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడడం వాటికి బలాన్ని ఇస్తుంది. కట్టవారిపాలెం గ్రామానికి చెందిన అంగలగుర్తి వెంకటేశ్వర్లు, ఆయన తల్లిదండ్రులకు మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తుంది. ఇరువురు కొండపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే అంగలకుర్తి వెంకటేశ్వర్లపై కట్టవారిపాలెం గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ, కొండపికి చెందిన
యనమద్ని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తమకు కులం పేరుతో దూషించినట్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఇక వీటిపై కేసులు కట్టకుండా ఉండేందుకు అంగలకుర్తి వెంకటేశ్వర్లను 20,000 లంచం ఇవ్వాలని ఎస్ఐ కె రామకృష్ణ డిమాండ్ చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఎస్ఐ కానిస్టేబుల్ను పట్టుకున్నారు. ఒక ఎస్ఐ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరకడం 20 ఏళ్ల క్రితం జరిగింది. తిరిగి స్టేషన్లో ఎస్ఐ నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీస్ యంత్రాంగం నివ్వెరపోయింది. కొద్ది సంవత్సరాల క్రితం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రైటరు ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు. మొత్తంగా పోలీస్ స్టేషన్లు అవినీతి కూపంలో మారాయని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎస్ఐ కానిస్టేబుల్ దొరకడం మరింత చర్చనీయాంశమైంది. సాయంత్రం 6:50 ప్రాంతంలో కొండేపి ఎస్ఐ శ్రీ కె రామకృష్ణ మరియు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఏసీబీ వారు ట్రాప్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు ఈ కట్టావారిపాలెంకు చెందిన అంగలకుదురు వెంకటేశ్వర్లు అనే అతనికి వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి మా తమ్ముడితో కొంచెం గొడవలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి 31వ తారీఖున ఒక ఆరికట్ల సుజాత అనే బేబీ ఒక కంప్లైంట్ ఇచ్చింది ఇతని మీద అంగలకుదురు వెంకటేశ్వర పైన. దానిపైన 31వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. అలాగే ఒక అతను వై మల్లికార్జునరావు అనే ఆయన ఒక SC/ST కేసు పోస్ట్లో పంపించారు ఇతనిపైన, సేమ్ అంగలకుదురు వెంకటేశ్వర్ల పైనే. ఈ 31వ తారీఖు జరిగిన కేసులో బెయిల్ ఇవ్వటానికి, అలాగే ఈ SC/ST కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి 20,000 లంచం చేస్తే అతను ఇష్టం లేక ఏసీబీ వారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఈరోజు 6:50 టైంలో 20,000ను ఎస్ఐ గారు ఉత్తర్వుల మేరకు కానిస్టేబుల్కి ఇవ్వమంటే కానిస్టేబుల్ గారు తీసుకున్నారు. దాంతో ఏసీబీ వారు దాడి చేసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో 14400 అని ఒక స్పందన సెల్ ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే దానికి ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏదన్నా నిజమైన సమస్యలు అంటే లంచం అడిగితే నిజంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పనిచేయడానికి లంచం అడిగినప్పుడు ఆ యాప్లో మీరు ఓరల్గా కానీ డాక్యుమెంటరీ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసే సౌలభ్యం ఉంది. దాన్ని అందరూ ఉపయోగించుకొని ఇంకా ప్రభుత్వం నుంచి ఏసీబీ వారి నుంచి ఇంకా సేవల్ని మరింత చురువుగా ఉపయోగించుకోవాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాజ్యసభలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. తనను ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నాయని ధ్వజం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. రోడ్డు మధ్యలో టైర్ ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం. కరెంటు కష్టాలపై లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.